అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషనల్ ఛానల్ అని తెలుగు. మనం బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో పర్టికులర్గా ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ యొక్క కాన్సెప్ట్స్ అనేవి 1 by 1 చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా మనం గత వీడియోలో జీనార్ డయోడ్ గురించి పూర్తిగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ గురించి చెప్పుకుంటున్నాము. ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ ఏ విధంగా పనిచేస్తుంది, సో ఈ ట్రాన్సిస్టర్ గురించి ఇన్ డీటెయిల్ అనేది మనం క్లియర్ గా మాట్లాడుకుంటాము. జెనార్ డయోడ్స్ కి ట్రాన్సిస్టర్ కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, డయోడ్ అనేది 2 టెర్మినల్ డివైస్, ట్రాన్సిస్టర్ అనేది 3 టెర్మినల్ డివైస్ అనమాట. అదొకటి బేసిక్ డిఫరెన్స్. అయితే పర్టికులర్ గా ఈ ట్రాన్సిస్టర్ ని మనం ఇక్కడ మనం తీసుకునే ట్రాన్సిస్టర్ ఏంటి అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బీజేటీ అంటాము. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బీజేటీ. ఈ బీజేటీని ఎవరు ఇన్వెంటెడ్ చేశారంటే, ట్రాన్సిస్టర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారంటే ఇన్వెంటెడ్ ఇన్ డిసెంబర్ 1947. డిసెంబర్ 1947లో బై the team of John Barden, అదేవిధంగా వాల్టర్ బ్యాట్రన్, విలియం షాక్లీ ఎక్కడ చేశారంటే at Bell's lab, at Bell Laboratory. పర్టికులర్ గా 1947లో ట్రాన్సిస్టర్ ఇన్వర్ట్ చేశారు. బట్ జంక్షన్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ని, జంక్షన్ వెర్షన్ ట్రాన్సిస్టర్ in 1951, జంక్షన్ వెర్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ in 1951లో ఇన్వెంట్ చేశారు. అయితే ఈ ట్రాన్సిస్టర్ ని ఇన్వెన్షన్ గాను రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ in 1956లో ఈ ట్రాన్సిస్టర్ ఇన్నోవేషన్ కి మనకి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు మనం డయోడ్ ట్రాన్సిస్టర్ కింద మనం మాట్లాడుకుంటే, డయోడ్ అనేది మనకి 2 టెర్మినల్ డివైస్. ఆ 2 టెర్మినల్స్ ఏంటంటే యానోడ్, క్యాథోడ్. జనరల్ గా డయోడ్ కి ట్రాన్సిస్టర్ కింద మనం మాట్లాడుకుంటాం. ఇది డయోడ్ 2 టెర్మినల్ డివైస్ డయోడ్ అనేది. బట్ ట్రాన్సిస్టర్ అనేది 3 టెర్మినల్ డివైస్ అనమాట. బీజేటీ ఈజ్ ఏ 3 టెర్మినల్ డివైస్. is a 3 టెర్మినల్ డివైస్. ఆ 3 టెర్మినల్స్ ఏంటంటే 3 టెర్మినల్ డివైస్. 3 టెర్మినల్స్ ఏంటంటే బేస్, ఎమిటర్, అదేవిధంగా కలెక్టర్. బేస్, ఎమిటర్, కలెక్టర్.
సో బేస్ B తో డినోట్ చేస్తాం, ఎమిటర్ ని E తో, కలెక్టర్ ని C తో డినోట్ చేస్తాం. బేస్, ఎమిటర్, కలెక్టర్. సో అయితే ఇక్కడ మనకి పర్టికులర్ గా ఈ ట్రాన్సిస్టర్ యొక్క అప్లికేషన్స్ మనం చూసుకున్నట్లయితే, అప్లికేషన్స్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. సో వీటి యొక్క అప్లికేషన్స్ మెయిన్ గా ఏంటంటే అంటే, సో మనం ఆ, ఎక్కడ ఇది అప్లికేబుల్ అవుతుంది, అప్లికేషన్స్ అంటే ఏంటి, ఎక్కడ దీన్ని మనం వాడుతున్నాము, అది ఎక్కడెక్కడ వాడుతున్నాం అంటే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ amplification of weak signal, amplification of weak signal ని యాంప్లిఫై చేయడం కోసం. అంటే యాంప్లిఫైర్ అంటే ఏంటి, సో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంత్ ఆఫ్ ది సిగ్నల్, సో వీక్ సిగ్నల్ ని స్ట్రాంగ్ సిగ్నల్స్ కింద మారుస్తుంది అనమాట. సో యాంప్లిఫికేషన్ చేయడం కోసం వాడుతున్నాం, సిగ్నల్స్ యాంప్లిఫికేషన్ పర్పస్ వాడుతున్నాం. నెక్స్ట్ అదే విధంగా స్విచ్చింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి కోసం యూజ్ చేస్తాం. యూజ్డ్ ఇన్ switching operation so switching operation, which is nothing but on condition, off condition, on switching, off switching. Also BJT used in analog and digital electronics. సో ఈ పర్టికులర్ గా ఈ యొక్క బీజేటీ అనేది అనలాగ్ లో వాడతాము, అదే విధంగా డిజిటల్ సర్క్యూట్స్ లో కూడా వాడతాం అనమాట, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఇప్పుడు దీని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, బీజేటీ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో దీనికి మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. 3 టెర్మినల్స్ ఏంటంటే అంటే ఎమిటర్, బేస్, కలెక్టర్. ఫిజికల్ స్ట్రక్చర్ దగ్గరికి వచ్చేసరికి మనకి పర్టికులర్ గా ఈ యొక్క కలెక్టర్ రీజియన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే విడ్త్ ఆఫ్ ది కలెక్టర్ రీజియన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క విత్, ఇది కలెక్టర్ రీజియన్ యొక్క విత్, కలెక్టర్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ సి. దీని యొక్క విత్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ విత్ అనేది ఎమిటర్ ఉంటుంది అనమాట. ఎమిటర్ విత్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఎమిటర్, ఇది పర్టికులర్ గా ఎమిటర్ విత్, ఎమిటర్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ ఈ. దాని తర్వాత మనకి బేస్, విత్ అనేది బేస్ విత్ అనేది అన్నిటికంటే తక్కువ అనమాట. సో ఫస్ట్ కలెక్టర్ విత్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎమిటర్, తర్వాత బేస్. అయితే ఫిజికల్ స్ట్రక్చర్ లోని మనకి జనరల్ గా ఈ బీజేటీ అనేది దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనమాట. బీజేటీ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. అవి ఏంటంటే అంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇక్కడ మనం ఎన్పిఎన్ అనన్నా తీసుకోవచ్చు, లేదా పిఎన్పి అనన్నా తీసుకోవచ్చు. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లేదా పిఎన్పి ట్రాన్సిస్టర్. సో ఇక్కడ మనకి 2 జంక్షన్స్ ఫామ్ అవుతున్నాయి. అవి ఏంటంటే జంక్షన్ J1 అండ్ జంక్షన్ J2. సో ఇలా 2 జంక్షన్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. సో అదేవిధంగా మనం నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే,
పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎమిటర్ బేస్ కలెక్టర్. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. సో ఇప్పుడు మనకి జంక్షన్ J1 అనేది ఎమిటర్ కి బేస్ కి మధ్యలో ఉంటుంది. ఎమిటర్ కి అండ్ బేస్, ఎమిటర్ అండ్ బేస్ మధ్యలో మనకి జంక్షన్ అనేది J1 ఉంటుంది. జంక్షన్ J2 అనేది పర్టికులర్ గా కలెక్టర్ కి బేస్ కి మధ్యలో ఉంటుంది. కలెక్టర్ అండ్ బేస్. సో జంక్షన్ J1 is emitter and base, collector J2 is collector and base. Emitter base, collector base. సో మనం ఇప్పుడు ఆల్రెడీ తెలుసు, ఇందాక మాట్లాడుకున్నాము. విత్ అనేది ఎలా ఉంటుందంటే, విత్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ కలెక్టర్ ఉంటుంది, దాని తర్వాత విత్ అనేది ఎమిటర్ ఉంటుంది, దాని తర్వాత బేస్ ఉంటుంది. డోపింగ్ విషయంలో మాట్లాడుకుంటే, వాట్ యు మీన్ బై డోపింగ్? యాడింగ్ ద ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ యాడ్ చేయడంలో మనం మాట్లాడుకుంటే ఎక్కువగా డోప్ ఇది ఎమిటర్ ఎలిమెంట్, తర్వాత కలెక్టర్, దాని తర్వాత బేస్. సో దీని ప్రకారం అర్థమైంది ఏంటంటే, బేస్ ఇస్ వెరీ స్మాల్ విత్ అండ్ లైట్లీ డోప్డ్. వెరీ స్మాల్ విత్ అండ్ లైట్లీ డోప్డ్. సో ట్రాన్సిస్టర్ యొక్క క్రాస్ సెక్షన్ వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసుకుందాం. సో ట్రాన్సిస్టర్ యొక్క క్రాస్ సెక్షన్ వ్యూ అనేది మనం చూసుకున్నట్లయితే, సో క్రాస్ సెక్షన్ వ్యూ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. క్రాస్ సెక్షన్ వ్యూ. సో ట్రాన్సిస్టర్ యొక్క క్రాస్ సెక్షన్ వ్యూ కింద మనం చూసుకుంటే, ఎమిటర్, బేస్, కలెక్టర్, సో ఇది ఎమిటర్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ బేస్, నెక్స్ట్ ఫైనల్లీ కలెక్టర్. ఎమిటర్, బేస్, కలెక్టర్. సో ఇక్కడ మనకి ఇది ఎన్, దాని తర్వాత బేస్ వరకు మనం చూసుకుంటే పి, అండ్ ఫైనల్లీ కలెక్టర్ రీజియన్ లో ఎన్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఎన్పిఎన్ క్రాస్ వ్యూ. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క క్రాస్ వ్యూ. సేమ్ అదే విధంగా పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క క్రాస్ వ్యూ కూడా ఒకసారి చూసుకుందాం. స్పీడ్ గా డ్రా చేసేద్దాం. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క క్రాస్ వ్యూ చూసుకుంటే, ఎమిటర్, బేస్, కలెక్టర్. సో ఎమిటర్, బేస్, కలెక్టర్. సో ఫస్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్ కొన్ని చూసుకుంటే ఇది పి. నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే ఎన్ పి, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. అయితే నెక్స్ట్ సింబల్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ దానికి మనం మాట్లాడుకుంటే, సింబల్ ఆఫ్ ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్ యొక్క సింబల్. సో సింబల్ లో ట్రాన్సిస్టర్ కి మనం 3 టెర్మినల్ ఉంటాయి మనం మాట్లాడుకున్నాము, 3 టెర్మినల్స్. టెర్మినల్స్ ఏంటి అంటే ఆల్రెడీ తెలుసు, బేస్, నెక్స్ట్ అదే విధంగా
ఎక్కడైతే ఈ యారో మార్క్ ఉంటుందో దాన్ని మనం పర్టికులర్గా ఎమిటర్ కింద డినోట్ చేయాలి. ఎమిటర్. ఫైనల్లీ లాస్ట్ వన్ ఏంటి అంటే కలెక్టర్. బేస్, ఎమిటర్, కలెక్టర్. బేస్, ఎమిటర్, కలెక్టర్. సేమ్ అదే విధంగా ఇది ఎన్పిఎన్. ఎన్పిఎన్కి పిఎన్పికి ఎలాంటి క్యారెక్టరైజ్ చేస్తాం అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, సో డైరెక్షన్ అనేది రివర్స్ డైరెక్షన్ ఉంటుంది ఇక్కడ యారో. అప్పుడు అది పిఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది. ఎమిటరు, కలెక్టర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. పిఎన్పి ట్రాన్సిస్టర్. సో ఒక యారో మార్క్ తోటి అది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రాన్సిస్టర్లో పిఎన్, 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 పిఎన్. సో అంటే 2 PN junctions are connected back to back. 2 PN junctions connected. 2 PN junctions connected back to back. 2 PN junction connected back to back. So generally, NPN transistor, NPN transistor used because mobility of electrons, because of mobility of electrons is more. Mobility of electrons is more than mobility of holes. Mobility of holes. Mobility of electrons is more than mobility of holes. అందువల్ల మనకి అంటే హోల్స్ కంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం. సో సింపుల్గా మీనింగ్ ఆఫ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. Bipolar junction transistor. There are 2 categories. Bipolar junction transistor. There are 2 categories. Electrons, which has negative charge, as well as hole. It has positive charge. Electron as well as holes. So transistor with the meaning of ante transfer plus resistor. Transfer plus resistor. So region of operations ఏంటి అంటే regions of operations J1,
J2 region of output J1, J2 and region of output. J1 is forward bias, J2 is forward bias, and region is active. Region is active and it works like a amplifier applications. Amplifier. సో ఇక్కడ J1 అండ్ J2 లో ఫార్వర్డ్ బయాస్ అదేవిధంగా ఫార్వర్డ్ బయాస్ రెండు ఫార్వర్డ్ బయాస్ అంటే మనకి సాచురేషన్ రీజియన్ సాచురేషన్ రీజియన్ అంటే జనరల్గా ఆన్ కండిషన్. సో రివర్స్ బయాస్ కింద అంటే మనకి కట్ ఆఫ్ రీజియన్ కట్ ఆఫ్ రీజియన్ సో ఫైనల్లీ రివర్స్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ కలిపి ఇన్వర్టెడ్ రివర్స్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ కలిపి ఇన్వెన్షన్ తో ఇన్వెంటింగ్ చేస్తారండి. సో ఇది మనకి రెగ్యులేటర్స్ లో యూజ్ చేస్తారని చెప్తారు. సో రెగ్యులేటర్స్ లో వాటిలోనే యూజ్ చేస్తారని చెప్తారు. సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.